హలో హాయ్ గైస్, వెల్కమ్ టు వీడియో టెక్ ప్రదీప్. గైస్, ప్రివ్యూ చూసారు కదా. ప్రివ్యూ నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ప్రివ్యూ మీద మీ ఒపీనియన్ అనేది కామెంట్ చేయండి. అలాగే నేను ఒక బిగినర్ కాబట్టి నాకు కొంచెం సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇంక లేట్ చేయకుండా వీడియోలో వెళ్ళిపోదాం గైస్. హలో హాయ్ గైస్, ఈరోజు వచ్చేసి మంచి బర్త్డే వీడియో ఎడిటింగ్ అనేది తీసుకొచ్చాను. మీరు ముందుగా ఆ వీడియో ఎడిటింగ్ చేయాలంటే మీకు ప్రీసెట్ లింక్, బీట్మర్ లింక్, అలాగే ఫాంట్ డౌన్ లింక్, వీడియో కావాల్సిన అన్ని లింకులు మీకు కింద డిస్కషన్ ఉంటాయి. అవి మీరు క్లిక్ చేసిన తర్వాత అక్కడ మీకు పాస్వర్డ్ అనేది అడుగుతుంది. ఆ పాస్వర్డ్ మీరు వీడియో చివరికి చూస్తే పైన స్క్రీన్ పైన ఇస్తాను, అది చూసి ఎంటర్ చేసుకోండి. అక్కడ తర్వాత మీరు ఏం చేస్తారంటే ప్రాజెక్ట్స్లోకి వెళ్ళండి. ప్రాజెక్ట్స్కి వెళ్తే ఇక్కడ ఫుల్ ప్రీసెట్ బై వీడియో టెక్ ప్రదీప్ ఉంది కదా, దాని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సేమ్ ఎలాగైనా వస్తుంది. మీరు ఇక్కడ ఏం చేస్తారంటే జస్ట్ ఏం లేదు, మీకు మొత్తం అంతా సింపుల్ ఇచ్చాను. జస్ట్ ఫోటోస్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది గైస్. మీకు ఇక్కడ ఫస్ట్ లేయర్ ఉంది అనుకో, దీని మీద క్లిక్ చేసిన తర్వాత కలర్ అండ్ ఫిల్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ స్టార్ మార్క్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి ఎవరి ఫోటో కావాలంటే వాళ్ళ ఫోటో అనేది యాడ్ చేసుకో. ఎవరి ఫోటో కావాలంటే వాళ్ళ ఫోటో అనేది యాడ్ చేసుకో. నేను ఏదో సపోజ్ ఏదో ఫోటో యాడ్ చేసుకుంటున్నాను. ఈ ఫోటో యాడ్ చేసుకుంటే చూడండి ఎలా వచ్చిందో గైస్. చూసారా బ్యాక్గ్రౌండ్ ఎలా మారిపోయిందో? అదే మీరు బ్యాక్గ్రౌండ్ ఇదంతా ఒకటే ఫోటో పెట్టుకోండి. తర్వాత ఇక్కడ పైన ఈ లేయర్ ఉన్నది కదా, ఈ లేయర్ క్లిక్ చేసి సేమ్ ఇందాక ఎలా చేసి అంతే కలర్ ఫిల్మ్ క్లిక్ చేయడం, స్టార్ మీద క్లిక్ చేయడం, ఏదో ఫోటో యాడ్ చేసుకోవడం. అలాగా ఫొటోస్ అన్నీ యాడ్ చేసుకోండి. ఇక్కడ వరకు ఫస్ట్ 4 లేయర్స్ వరకు యాడ్ చేసుకోండి. ఈ ఫస్ట్ 4 లేయర్స్ ప్లస్ కింద ఉన్న ఈ లేయర్ మొత్తం అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మీకు ఫాంట్ డౌన్లోడ్ లింక్స్ అని ఇస్తాను కింద డిస్క్రిప్షన్లో. ఆ డౌన్లోడ్ లింక్స్ ఎలా యాడ్ చేయాలంటే డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఫాంట్ అనేది యాడ్ చేసుకోండి. దీన్ని చూపిస్తాను ఎక్కడే ఫాంట్ యాడ్ చేయాలో. ఇప్పుడు ఇది ఉందనుకోండి, ఇక్కడ ఎడిట్ టెక్స్ట్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ ఫాంట్ చూడండి. ఇక్కడ మీరు ఈ ఫాంట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మాత్రం ఈ ఫాంట్ యాడ్ చేయండి. పైన చూస్తే అక్కడ ఫాంట్ కనబడదు. అలాగా ఈ మొత్తం అందరికి ఒకటే ఫాంట్. ఇదంతా అలా యాడ్ చేసిన తర్వాత ఇక్కడ ఉంది కదా, ఇక్కడ జస్ట్ కళ్యాణి అని ఉంది కదా, ఆ నేమ్ కంగానే అక్కడ మీరు ఫాంట్ అనేది చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి ఇక్కడ ఈ కళ్యాణి అనే దాన్ని ఈ ఫాంట్ అనేది పెట్టుకోండి, సరిపోద్ది. ఫాంట్ అంటే ఇంకేం లేదు గైస్, ఈ 2 మాత్రమే చేంజెస్. మిగతా మీరు ఏం చేస్తారంటే సేమ్ ఫొటోస్ అన్నీ యాడ్ చేసుకోవడమే. అలా యాడ్ చేసి చూపిస్తాను. ఇప్పుడు ఇందా ఇక్కడ వరకు యాడ్ చేశారు కదా, ఇదంతా అయిపోయింది. లేయర్స్ మీరు ఏం డిస్టర్బ్ చేయకండి, అసలు కదపకండి, ఇలా వదిలేండి. మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ఉంది కదా, ఈ బీట్ మధ్యలో సేమ్ సింగిల్ ఫోటో మాత్రం యాడ్ చేయాలి గైస్. బీట్ మార్క్ ఇచ్చారంటే ఇక్కడ ఓన్లీ సింగిల్ ఫోటో మాత్రం యాడ్ చేయమని అర్థం. అక్కడ ఇప్పుడు 2 బీట్ మార్క్ మధ్యలో 2 లేయర్స్ వచ్చాయి కదా, అదే ఒక బీట్ మార్క్ మధ్యలో 2 లేయర్స్ అని వచ్చాయి కదా, ఈ 2 లేయర్స్ దగ్గర ఒకటే ఫోటో యాడ్ చేయండి. చూడండి ఇక్కడ ఒక ఫోటో, ఇక్కడ ఒక ఫోటో, 2 సేమ్ ఫోటోస్ కాబట్టి మిర్రర్ ఎఫెక్ట్ అనేది ఒకటి యాడ్ చేశాను అంతే. ఈ లేయర్ని ఇచ్చాడు ప్లస్ ఏమైనా ఇచ్చాడు, మీరు ఏదో ఫోటో యాడ్ చేసుకోవడం. ఫర్ సపోజ్ ఇక్కడ సేమ్ ఫోటో, ఈ ఫోటో యాడ్ చేశారు అనుకోండి, నెక్స్ట్ కూడా ఇక్కడ కూడా సేమ్ అదే ఫోటో అనేది యాడ్ చేయండి. చూసారు కదా, ఇంతే. అంటే మిర్రర్ ఎఫెక్ట్ అంతే. ఇప్పుడు ఎలా వచ్చిందంటే ఇది ఎలా వస్తుంది, మిర్రర్ ఎఫెక్ట్ యూజ్ చేసాను అంతే గైస్. అలా ఈ 2 కూడా అలా చేసుకోండి. ఇది కూడా సేమ్ కలర్ ఫిల్మ్ క్లిక్ చేయడం, యాడ్ చేసుకోవడం గైస్, అంతే. లేయర్స్ మాత్రం డిస్టర్బ్ చేయకండి గైస్. ఈ వీడియోకి ఇంతే. వీడియో నచ్చితే లైక్ చేస్తారని కోరుకుంటున్నాను. వీడియో చివరికి చూసారు కాబట్టి మీకు పైన పాస్వర్డ్ అనేది అర్థమైపోయి ఉంటుంది. వెళ్ళి వెబ్సైట్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తే, వెబ్సైట్లోకి వెళ్ళి ఆ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేస్తే మీకు వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. అప్పుడు ఇవన్నీ లింక్స్ అనేది ఓపెన్ చేసుకోండి. మీకు ఇటువంటి మరిన్ని వీడియోస్ కావాలంటే మీకు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి గైస్. ఈ వీడియోకి ఇంతే గైస్. నెక్స్ట్ వీడియో మళ్ళీ వెళ్దాం. థ్యాంక్ యూ, బాయ్.